ఈరోజు మనం ఈ వీడియోలో వేదిక్ మ్యాథమెటిక్స్ గురించి నేర్చుకుందాం. వేదిక్ మ్యాథమెటిక్స్ యొక్క ట్రిక్స్, షార్ట్ కట్స్ మల్టిప్లికేషన్స్ని చాలా ఈజీగా సాల్వ్ చేస్తాయి. నేను వేదిక్ మ్యాథమెటిక్స్ యూస్ చేసి మల్టిప్లికేషన్ని 6 పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నాను. ఫస్ట్ పార్ట్ నుంచి 6 పార్ట్స్ వరకు కంటిన్యూస్గా చూడండి. మీకు మల్టిప్లికేషన్స్ అనేవి చాలా ఈజీ అయిపోతాయి. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. వేదిక్ మ్యాథమెటిక్స్లో ఈరోజు పార్ట్ 2 గురించి నేర్చుకుందాం. మీరు ఫస్ట్ టైం కానీ ఈ వీడియో చూస్తుంటే కింద డిస్క్రిప్షన్లో పార్ట్ 1 రిలేటెడ్ లింక్ ఇచ్చాను. పార్ట్ 1 చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. మీకు మల్టిప్లికేషన్స్ ఫ్రమ్ 80 to 120 ఇంకా ఈజీగా అర్థమవుతాయి. ఇప్పుడు మనం 80 to 120 నెంబర్స్ మల్టిప్లికేషన్స్ ఎలా చేయాలి యూజింగ్ 100 టెక్నిక్ అనేది చూద్దాం. లాస్ట్ క్లాస్లో నేను 10s టెక్నిక్ యూజ్ చేసి 11 నుంచి 20 టేబుల్స్ మల్టిప్లికేషన్స్ ఎలా చేయాలని పార్ట్ 1లో డిస్కస్ చేయడం జరిగింది. మనం తీసుకున్న నెంబర్స్ అన్నీ కూడా అబౌట్ 10 ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం తీసుకున్న నెంబర్స్ని మీరు అబ్జర్వ్ చేస్తే 80 to 120 నెంబర్స్, బట్ మనం యూజ్ చేస్తున్న నెంబర్ 100 టెక్నిక్. 100కి బిలో నెంబర్స్ కనిపిస్తున్నాయి, 100కి అబోవ్ నెంబర్స్ కనిపిస్తున్నాయి. సచ్ దట్ మనం 3 కేసెస్లో ఈ మల్టిప్లికేషన్ని డివైడ్ చేద్దాం. ఈరోజు మీరు నేర్చుకుంటున్న వీడియో కానీ ప్రాక్టీస్ చేయగలిగితే ఈరోజు వీడియోతో మ్యాక్సిమం వేదిక్ మ్యాథమెటిక్స్ యొక్క కోర్ లాజిక్ అనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది. బీ పేషెంట్ అండ్ ఫోకస్ ఆన్ ద ట్రిక్స్ వీఆర్ డిస్కసింగ్ ఇన్ దిస్ క్లాస్. సో 80 to 120 నెంబర్స్ని నేను 3 కేటగిరీస్లో మల్టిప్లికేషన్స్ కింద డివైడ్ చేశాను. ఫస్ట్ వన్, ఇఫ్ బోత్ ద నెంబర్స్ ఆర్ అబోవ్ 100, అంటే 101 నుంచి 120 నెంబర్స్ వరకు ఎలా మల్టిప్లై చేయాలి. నెక్స్ట్, ఇఫ్ బోత్ ద నెంబర్స్ ఆర్ బిలో 100 సచ్ దాట్ ఇచ్చిన 2 నెంబర్లు కూడా 100కి బిలో అండ్ 80కి అబోవ్ ఉంటే ఎలా మల్టిప్లై చేయాలి. లాస్ట్ వన్, అబోవ్ ఇంటూ బిలో, అంటే 80 నుంచి 120 నెంబర్స్ వరకు ఉన్న టోటల్ నెంబర్ కాంబినేషన్స్ ఏది ఇచ్చినా సరే మల్టిప్లికేషన్స్ ఎలా చేయాలి అనేది ఈరోజు క్లాస్లో మనం నేర్చుకుంటాం. పార్ట్ 1 కానీ మీరు చూసుంటే ఈ 3 స్టెప్స్ మీకు ఆల్రెడీ అలవాటు అయిపోయి ఉంటాయి. అవేంటంటే ఫస్ట్ స్టెప్ ఈజ్ క్రాస్ ఎడిషన్, సెకండ్ స్టెప్ ఈజ్ నెంబర్ ఆఫ్ జీరోస్ అండ్ థర్డ్ స్టెప్ ఈజ్ ప్రొడక్ట్ ఆఫ్ ది కీ నెంబర్స్. ఈ 3 స్టెప్స్ని నియర్ 100 టెక్నిక్కి ఎలా అడాప్ట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. నౌ విల్ స్టార్ట్ ఫస్ట్ కేటగిరీ, అబోవ్ ఇంటూ అబోవ్ నెంబర్స్. అబోవ్ ఇంటూ అబోవ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు మన ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి. అబోవ్ ఇంటూ అబోవ్ సిచ్యువేషన్లో మనం 101 నెంబర్స్ నుంచి 120 నెంబర్స్ మల్టిప్లికేషన్ ఇప్పుడు ఎలా చేయాలి. నేను ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. 109 ఇంటూ 107 మల్టిప్లై చేయాలి. వాట్ ఈస్ ద కీ నెంబర్? కీ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టెక్నిక్ అండ్ ద యాక్చువల్ నెంబర్. సో నా యాక్చువల్ నెంబర్ 109, నా టెక్నిక్ వచ్చేసి 100. సో ద డిఫరెన్స్ బిట్వీన్ దోస్ 2 నెంబర్స్ ఈజ్ 9. దెన్ వాట్ ఈస్ ద కీ నెంబర్ ఫర్ 107? ద డిఫరెన్స్ బిట్వీన్ 100 అండ్ 107, ద కీ నెంబర్ ఈజ్ 7. వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్? 109ని 7కి యాడ్ చేయాలి, అంటే ఒక నెంబర్ని నెక్స్ట్ నెంబర్ యొక్క కీ నెంబర్కి యాడ్ చేయాలి. So 109 plus 7, answer is 116. The second step is number of zeros. How many zeros are there in your technique? Now, నేను యూస్ చేసిన టెక్నిక్ 100. So how many zeros are there? 2 zeros. So please place 2 zeros after the result of cross addition. The last step is product of the key numbers. What are the key numbers? 109కి కీ నెంబర్ 9 అండ్ 107కి కీ నెంబర్ 7. ఈ 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే 9 7s ఆర్ ఆన్సర్ 63. సో ద ఆన్సర్ ఈజ్ 11663. సో దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు సాల్వ్ ద ఆన్సర్ ఫర్ ద నెంబర్స్ 101 to 120 ఇన్ అబోవ్ ఇంటూ అబోవ్ సిచ్యువేషన్. ఐఎమ్ గివింగ్ యూ వన్ సజెషన్ దట్ మనం వచ్చిన ఆన్సర్ని ఎప్పుడు పొజిషనల్ వాల్యూస్తో ఎప్పుడూ చెప్పొద్దు. ఎందుకంటే 11,663 ఇలా కానీ నీ బ్రెయిన్కి ట్రైనప్ చేస్తే పొజిషనల్ వాల్యూస్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తూ కూడా టైం వేస్ట్ చేస్తుంది. డోంట్ ట్రై టు రిమెంబర్ ద పొజిషనల్ వాల్యూస్. జస్ట్ గివ్ ద ఆన్సర్స్ ఇన్ ఏ వే దట్ ద ఆన్సర్ ఈస్ 11663 ఆర్ 11663. దట్స్ ఇట్. యూ డోంట్ హ్యావ్ టు గో ఫర్ ద పొజిషనల్ వాల్యూస్. ఎవరైతే ఆన్సర్స్ని సీక్వెన్స్ ఆఫ్ ది నెంబర్స్లో చెప్తారో వాళ్ళకి ప్రాబ్లమ్స్ చాలా స్పీడ్గా అయిపోతాయి. అదే పొజిషనల్ వాల్యూస్ గురించి చెప్దాం అనుకుంటే మాత్రం చాలా టైం వేస్ట్ అయిపోతుంది.
సో ద బెస్ట్ ప్రాక్టీస్, గివ్ ద సీక్వెన్స్ ఆఫ్ ద నెంబర్, నాట్ పొజిషనల్ వాల్యూ ఆఫ్ ద నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ టేకింగ్ 2 more examples. వాట్ ఈస్ ద కీ నెంబర్ ఫర్ 112? 112కి 100కి డిఫరెన్స్ ఎంత అంటే 12. సో కీ నెంబర్ ఇస్ 12. 100కి 103కి డిఫరెన్స్ ఎంత? 3. సో ద కీ నెంబర్ ఇస్ 3. సో 112కి 3 అని యాడ్ చేయండి, లేదా 103కి 12 అని యాడ్ చేయండి. ఎనీ ఆన్సర్ విల్ బి 115. హౌ మెనీ జీరోస్ ఆఫ్టర్ 115? 2 zeros. What is the last step? Product of the key numbers. 12 3s are 36. So answer is 11536. That's it. So next example, 104 into 116. What is the first step? You have to add 104 plus 16 or else 116 plus 4. 116 plus 4 is more easier when you are adding 104 to 16. So థింక్ అబౌట్ వన్ థింగ్, దట్ లెఫ్ట్ సైడ్ నుంచి యాడ్ చేస్తున్నప్పుడు ఈజీగా ఉందా, రైట్ సైడ్ నుంచి యాడ్ చేస్తున్నప్పుడు ఈజీగా ఉందా అబ్జర్వ్ చేయండి నెంబర్స్ చూడగానే. మీకు ఇది ప్రాక్టీస్ చేస్తుంటే వచ్చేస్తుంది. నాకు ఈ సిచ్యువేషన్లో 104కి 16 యాడ్ చేయడం కన్నా 116కి 4 యాడ్ చేయడం చాలా ఈజీ. సో ఆన్సర్ ఈజ్ 120. హౌ మెనీ జీరోస్? 2 zeros. ఐఎమ్ స్లోలీ హ్యాబిట్యుయేటింగ్ టు ద కాన్సెప్ట్. 116కి 4 యాడ్ చేశాను, 2 సున్నాలు పెట్టాను, అయిపోయింది ఆన్సర్ అక్కడితో. The last step is product of the key numbers. What is key number? Here 4. What is the key number? Here 16. 4 16s are, 4 10s are 40, 4 6s are 24. So answer is 64. So answer is 12064. మల్టిప్లికేషన్స్ చేయాల్సిన రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు స్పీడ్ మ్యాథ్స్ అనే టెక్నిక్ యూజ్ చేయడం వల్ల నువ్వు ఎడిషన్స్తో ప్రాబ్లమ్స్ని కంప్లీట్ చేసేయచ్చు. కావాలంటే చూడు, 112కి 3 యాడ్ చేసావు, 2 zeros పెట్టావు, ఒక ఎడిషన్. లాస్ట్లో 3 12s చేసావు, ఒక ఎడిషన్, నెంబర్ ఆఫ్ జీరోస్, అండ్ లాస్ట్ థింగ్ ప్రొడక్ట్ ఆఫ్ ది యూనిట్ డిజిట్ నెంబర్స్. చిన్న చిన్న నెంబర్స్ని మల్టిప్లై చేయడం ద్వారా ఆన్సర్ని ఈజీగా నువ్వు క్రాక్ చేయగలుగుతావు. అడ్వాన్స్ లెవెల్ ప్రాబ్లంకి వెళ్దాం. సార్ లోయెస్ట్ నెంబర్స్ తీసుకుని చెప్తున్నారు, హైయెస్ట్ నెంబర్స్కి వెళ్తే మరి ఎలా చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ టు మల్టిప్లై 118 into 112. వాట్ ఈస్ ద కీ నెంబర్ ఫర్ 118? నేను ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన రిక్వైర్మెంట్ లేదు. 18. వాట్ ఈస్ ద కీ నెంబర్ ఫర్ 112? ఇట్ ఈస్ 12. సింపుల్. సో 118కి 12 యాడ్ చేయండి, ఆన్సర్ ఈస్ 130. అండ్ హౌ మెనీ జీరోస్? 2 zeros. మనకి ఇంకొక టాస్క్ అనేది ఈ లెవెల్ నుంచి బిగిన్ అవుతుంది. అదేంటంటే, నాకున్న కీ నెంబర్స్ ఏంటంటే 18 and 12. మిమ్మల్ని నియర్ టెన్స్ కాన్సెప్ట్ ఎందుకు అంత ఇంపార్టెంట్గా నేర్చుకోమని చెప్పానంటే, మీరు ఫ్యూచర్లో ఏ డిజిట్ నెంబర్స్ని మల్టిప్లై చేస్తున్నా ఎవ్రీ టైం మీరు టెన్స్ టెక్నిక్కి మళ్ళీ డ్రాప్ అవుతూ ఆన్సర్స్ చేయాలి. 18 into 12 మల్టిప్లై చేయాలి. 18 into 12 మల్టిప్లై చేయాలంటే మళ్ళీ నేను యూజ్ చేయాల్సిన టెక్నిక్ ఏంటంటే నియర్ 10 టెక్నిక్. 18 into 12 మల్టిప్లై చేయాలంటే నేను మళ్ళీ యూజ్ చేస్తున్న టెక్నిక్ ఏంటి? నియర్ టెన్స్ టెక్నిక్. సో టెన్స్ టెక్నిక్లో ఎలా చెప్పుకున్నాం? 18 into 12 చేయాలి. ఒకసారి రివైజ్ చేస్తున్నాను. 10 కన్నా 18 8 ఎక్కువ ఉంది, 10 కన్నా 12 2 ఎక్కువ ఉంది. సో 18 plus 2 ఆన్సర్ ఇస్ 20, రైట్? హౌ మెనీ జీరోస్ యూ హ్యావ్ టు ప్లేస్? 1 0. వై? బికాజ్ నౌ యూ ఆర్ యూజింగ్ టెన్స్ టెక్నిక్. వాట్ ఈస్ ద లాస్ట్ స్టెప్? ప్రొడక్ట్ ఆఫ్ ది కీ నెంబర్స్. సో 8 2s are 16. ఈ టోటల్ నెంబర్స్ని నేను ఇక్కడ రాయడానికి ట్రై చేస్తున్నాను. 216. 13216 is the answer. This is how you have to solve. సో అడ్వాన్స్ లెవెల్ ప్రాబ్లంకి వెళ్ళినప్పుడు మనకి ఏ టాస్క్ వచ్చింది? 118కి 12 యాడ్ చేసి 2 zeros ప్లేస్ చేసిన తర్వాత నాకు నెక్స్ట్ చేయాల్సిన స్టెప్స్ ఏమొచ్చాయంటే 18 into 12 చేయాల్సిన రిక్వైర్మెంట్ వచ్చింది. వీడియో 1లో 18 into 12 ఎలా చేయాలో నేర్పించాను. సచ్ దాట్ నియర్ 100 కాన్సెప్ట్ చిన్న ఎడిషన్ ప్రొసీజర్ చేయడం వల్ల మళ్ళీ టెన్స్ మల్టిప్లికేషన్ కింద మారిపోయింది. నువ్వు చిన్న చిన్న ఎడిషన్స్ చేసి టెక్నిక్స్ని నియర్ 10 టెక్నిక్కి మళ్ళీ కన్వర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతావు అనమాట. సో ఐ విల్ ట్రై టు సాల్వ్ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ మేనర్. ట్రై టు గెట్ ద షార్ట్ కట్.
నేను ఇంకా 100 టెక్నిక్ 10 టెక్నిక్ అని స్పెసిఫిక్గా మాట్లాడను. ఇప్పటి నుంచి ప్రొసీజర్ ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఫస్ట్ 113కి 16 యాడ్ చేయాలి. 113కి 16 యాడ్ చేయాలి. సో ఆన్సర్ ఈజ్ 129. I am using the technique hundreds, so we have to place 2 zeros. నెక్స్ట్ నాకు మిగిలిపోయిన నెంబర్స్ ఏంటంటే 13 into 16 చేయాలి. 13 into 16 చేయాలంటే వెంటనే నేను 10 టెక్నిక్ యూజ్ చేయాలని నాకు గుర్తుండాలి. 13కి 6 యాడ్ చేయాలి. ఆన్సర్ ఈజ్ 19. హౌ మెనీ జీరోస్ ఆఫ్టర్ 19? వెంటనే 1 జీరో ప్లేస్ చేయాలి. ఎందుకంటే క్రాస్ ఎడిషన్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ పక్కన 1 జీరో ప్లేస్ చేయాలి. ఎందుకంటే నేను యూజ్ చేసిన టెక్నిక్ నియర్ టెన్స్ టెక్నిక్. వాట్ ఈస్ ద లాస్ట్ స్టెప్? ద కీ నంబర్స్ విచ్ వీఆర్ లెఫ్ట్ విత్. సో 3 and 6. సో ద ఆన్సర్ ఈస్ 3 6 are 18. సో ఆన్సర్ కన్క్లూడెడ్. ద ఆన్సర్ ఈస్ 13108. So always try to solve the answer in a manner that give the sequence of the number, not the positional values of the numbers. So answer is 13108. Let's look at the 2 more examples in advanced level and you will get clarity of the concept. మళ్ళీ చెప్తున్నా, ఈరోజు వీడియోలో మీరు ఈ టెక్నిక్స్ కానీ అడాప్ట్ చేసుకోగలిగితే 70% of the Vedic mathematics were completed. So what is the first step? 114కి 16 యాడ్ చేయాలి. ఆన్సర్ 130. How many zeros? 2 zeros. Next one is 14కి 6 యాడ్ చేయాలి. ఆన్సర్ ఈజ్ 20 and 1 0. The last step is 4 6 are 24. So answer is 13224. That's it. Let's say next example, you have to multiply 118 into 119. What are the key numbers? You have to add 118 to the 19. 118ని 19కి యాడ్ చేయడానికి కష్టం అనిపించింది అనుకో. 19 అంటే నాకు ఎప్పుడు ఏం గుర్తొస్తుందంటే 20 - 1. సో నీ బ్రెయిన్కి ఎంత సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ నువ్వు ప్రొవైడ్ చేయగలిగితే అదంత స్పీడ్గా వర్క్ చేస్తుంది. వేదిక్ మ్యాథమెటిక్స్ కూడా దాని మీద డిపెండ్ చేశారు. సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ బ్రెయిన్కి ప్రొవైడ్ చేస్తే మైండ్ మ్యాథ్స్ ద్వారా నువ్వు ఈజీగా ఆన్సర్ సాల్వ్ చేయొచ్చు. సో 118కి 19 యాడ్ చేయడం మేబీ టఫ్, కానీ 118కి 20 యాడ్ చేయడం చాలా ఈజీ. ఆన్సర్ 138. 138లోంచి -1 తీయడం ఇంకా ఈజీ. సో ఆన్సర్ ఈజ్ 137. హౌ మెనీ జీరోస్? 2 zeros. So what are the numbers you have left with? 18 into 19. Again the next step is 18 plus 9. 18 plus 9 is 27. And how many zeros you have left with? Only 1 zero. What is the last step? 8 9s are 72. So the total answer will be 14042. క్విక్గా మీరు ఎడిషన్స్ సాల్వ్ చేయడం కూడా తెలియాలి. ఎడిషన్స్ చేసేటప్పుడు కూడా మీరు ఎర్లియర్ స్టేజ్ నుంచి నేర్చుకున్న ప్రొసీజర్ రైట్ టు లెఫ్ట్ యాడ్ చేయడం. కానీ వేదిక్ మ్యాథమెటిక్స్లో మీరు ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఎడిషన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ యువర్ స్పీడ్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ దట్ ఎడిషన్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఎందుకు లెఫ్ట్ టు రైట్ చేయమని చెప్తామంటే ఆన్సర్ కూడా లెఫ్ట్ టు రైట్కి చెప్తావు. అందుకే ఎడిషన్స్ కూడా లెఫ్ట్ టు రైట్ సాల్వ్ చేయడం నువ్వు అలవాటు చేసుకుంటే ఎడిషన్స్కి ఒకసారి ఆన్సర్ చెప్పడానికి ఒకసారి నువ్వు బోత్ డైరెక్షన్లో ఆన్సర్ మధ్యలో ట్రావెల్ అవ్వాల్సిన రిక్వైర్మెంట్ ఉండదు. ఆన్సర్ ఏ ఫ్లోలో ఉంటే ఎడిషన్స్ కూడా అదే ఫ్లోలో ఉంటాయి కాబట్టి ఆన్సర్ ప్లస్ ఎడిషన్స్ ఎట్ ఎ టైం చేసి నువ్వు ఆన్సర్ని రెగ్యులర్ కాన్సెప్ట్ కన్నా స్పీడ్గా చెప్పచ్చు. సో ఎడిషన్స్ బేస్డ్ ఆన్ వేదిక్ మ్యాథమెటిక్స్ నేను సపరేట్ వీడియోస్ చేస్తాను, అక్కడ నేర్చుకోండి. ఆ టెక్నిక్స్ని ఇక్కడ యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఆన్సర్ ఈజ్ 14042. దట్స్ ఇట్. నౌ విల్ డిస్కస్ అబౌట్ బిలో ఇంటూ బిలో కాన్సెప్ట్. అంటే 80 నుంచి 99 నెంబర్స్ ఇచ్చినప్పుడు మల్టిప్లికేషన్స్ ఎలా చేయాలి. వితౌట్ ఎనీ డిలే నేను డైరెక్ట్గా కాన్సెప్ట్కి వెళ్ళిపోతున్నాను బై టేకింగ్ అన్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ టు మల్టిప్లై 92 into 97. 107కి కీ నెంబర్ అంటే ఏం చెప్పామమ్మా?
107కి 100కి మధ్య డిఫరెన్స్ ఏంటో చూసుకుని 7 కీ నెంబర్ అని చెప్పు. 115కి కీ నెంబర్ ఏంటి అంటే 115కి 100కి డిఫరెన్స్ ఎంతో చూసుకుని కీ నెంబర్ 15 అని చెప్పాం. 17కి కీ నెంబర్ అంటే ఏంటి అని అడిగితే 17కి 10కి డిఫరెన్స్ తీసుకుని 7 అనేది కీ నెంబర్ అని చెప్పాను. సిమిలర్లీ బిలో ఇంటూ బిలో కాన్సెప్ట్ కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు కీ నెంబర్ యొక్క లాజిక్ ఏమీ మారదు. సో ఇక్కడ ఉన్న 2 ఎగ్జాంపుల్స్ ఏంటి, 92 అండ్ 97. వాట్ ఆర్ ద కీ నెంబర్ ఫర్ 92 అండ్ 97? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 92 అండ్ 100? ద ఆన్సర్ ఈజ్ 8, బట్ హియర్ ఇట్ ఈస్ -8. ఇప్పుడు వరకు నువ్వు తీసుకున్న ఎగ్జాంపుల్స్ అన్నీ ఎబో 10 కాన్సెప్ట్, ఎబో 100 కాన్సెప్ట్ తీసుకున్నావు కాబట్టి ఆన్సర్స్ పాజిటివ్ వాల్యూస్ వచ్చాయి. ఫర్ ద ఫస్ట్ టైం మనం బిలో నెంబర్స్ ట్రై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నెగిటివ్ నెంబర్స్ క్రియేట్ అవుతాయి. సో 92కి కీ నెంబర్ ఏంటంటే -8. సింబల్ ఆల్సో వెరీ వెరీ మచ్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద కీ నెంబర్ ఫర్ 97? 100 కన్నా 97 3 తక్కువ ఉంది కాబట్టి ఆన్సర్ ఈజ్ -3. కీ నెంబర్స్ మారుతూ ఉంటాయి కానీ కాన్సెప్ట్ అనేది ఎప్పటికీ మారదు. సో 92 8 తక్కువ ఉంది కాబట్టి -8 అని చెప్పాను, 97 3 తక్కువ ఉంది కాబట్టి -3 అని చెప్పాను. కానీ ప్రొసీజర్ సేమ్. వాట్ ద ఫస్ట్ స్టెప్? క్రాస్ ఎడిషన్. అంటే 92కి -3 యాడ్ చేయాలి. ఎడిషన్ ఆఫ్ పాజిటివ్ నెంబర్ అండ్ నెగిటివ్ నెంబర్ లీడ్స్ టు సబ్ట్రాక్షన్ such that 92 plus -3, 92 -3. So 92 -3 is answer 89. What is the second step? Number of zeros. So you are using 100s technique. So how many zeros are there? 2 zeros. What is the last step? Product of the key numbers. What are the key numbers here? -8, not just 8, it's -8. -8 and -3, minus into minus plus, and 8 3s are 24. So answer is 8924. That's it. Procedure remains same, but key numbers may change according to the concept. ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ అలవాటు అయిపోయిందని ఇంటెన్షన్తోనే నేను లిటిల్ బిట్ స్పీడ్గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో మీరు కూడా స్పీడ్ని అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. I will going with the next example. For example, I have to multiply 92 into 93. What is the key number? -8. What is the key number? -7. So what is the first step? Cross addition. 92 or 93 -8. Anything is fine. So 92 -7. So answer is 8500. Why I have placed 8500? 92 -7 85, and we have left with 2 zeros. That's why I placed the 2 zeros. The last step is 8 sevens are 56. So answer is 8556. So look at the next example, 94 into 86. ఎప్పుడైతే నేను యూస్ చేస్తున్న టెక్నిక్కి నెంబర్స్ బిలో కనిపిస్తాయో నాకు వెంటనే అర్థమైపోతుంది మైనస్ వాల్యూస్ వస్తాయని. సో ఆన్సర్ ఈజ్ -6. 94 ఎంత తక్కువ అంటే 6 తక్కువ కాబట్టి -6. 86 -14. సో సింపుల్ కాలిక్యులేషన్, 94 -14 ఆర్ 86 -6. సో ఎనీథింగ్ ఈజ్ ఆన్సర్ at 80, and we have left with 2 zeros, and the last step is -6 into -14. -6 into -14, minus into minus plus, and 6 14s are, answer is 84. So answer is 8084. Let's look at the few more examples. So just look at this, 88, which is nothing but the key number is -12. So it is 12 less than the 100. So 82 की key number -18. It is 18 less than the 100. So -12 -18 are the key number for the given numbers. What is the first step? 88 की 18 subtract చేయాలి. 88 -18. So answer is 70, and we have left with 2 zeros. Why? Because you are using 100 technique. What is the last step? Product of the key numbers. When you look at these key numbers, -12 into -18, minus into minus got cancelled and become a plus. You have to multiply
12 into 18, the answer became more easier. నువ్వు 88 into 82 మల్టిప్లై చేయాలంటే చాలా కష్టం. కానీ 88లోంచి 18 సబ్ట్రాక్ట్ చేసి 7000 వేసిన తర్వాత, అంటే చిన్న సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత నీకు ఆన్సర్ ఎలా మారిపోయింది? 88 into 82 కాస్త 12 into 18 కింద కన్వర్ట్ అయిపోయింది చిన్న సబ్ట్రాక్షన్ చేయడం వల్ల. సో బై యూజింగ్ దిస్ వేదిక్ మ్యాథమెటిక్స్ the multiplications become more easier by doing some cross addition concept. సో 88కి -18 చేసావు, ఆన్సర్ 70 వచ్చింది, 00 వచ్చింది. లాస్ట్లో ఏం చేసావు? -12 -18 మల్టిప్లై చేయాలి. -12 అండ్ -18 మల్టిప్లై చేయడానికి మళ్ళీ నువ్వు యూస్ చేసిన టెక్నిక్ ఏంటి? నియర్ టెన్స్ కాన్సెప్ట్. సో ద ఆన్సర్ ఈస్ 12 + 8. చూడమ్మా, మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది, అంటే ఇంకా రెగ్యులర్గా చేస్తున్నాం. 12 18s చేయాలి. 12 18s అంటే నియర్ టెన్స్ కాన్సెప్ట్ యూస్ చేసి. సో 12 + 8 ఆన్సర్ ఈస్ 20. నియర్ టెన్స్ కాన్సెప్ట్ కాబట్టి 10. ద లాస్ట్ స్టెప్ ఈస్ యూనిట్ డిజిట్స్ 2 into 8 16. సో ఆన్సర్ ఈస్ 7216. లెట్స్ లుక్ ఎట్ ద లాస్ట్ ఎగ్జాంపుల్. హియర్ -13 is the key number, -14 is the key number. So 87 minus 14, answer is 73. I am using hundreds techniques, so answer is 00. The last step is -13 into -14 become positive number plus 13 14s. 13 plus 4 17 10 and 3 4s are 12. So within 3 steps and within 3 seconds, any number multiplication can be solved. So answer is 7482. Additions also you have to perform from left to right. 7482 is the answer for 87 into 86. So if you are familiar with up to 9 into 9 tables, any number multiplication is very easy. బిలో ఇంటూ బిలో నెంబర్స్ కాన్సెప్ట్ నిజంగా అన్ని చోట్ల వర్క్ అవుతుందా? ఎస్, ఇట్ వర్క్స్ ఎవ్రీవేర్ ఫర్ ఎవ్రీ టెక్నిక్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. 9 into 8 మల్టిప్లై చేయాలి. వాట్ ఈస్ ద టెక్నిక్ యూ హ్యావ్ టు యూస్? నియర్ టెన్స్ టెక్నిక్. 10 కన్నా ఎంత తక్కువ అమ్మా? 1 తక్కువ, -1. 8 10 కన్నా ఎంత తక్కువ? 2 తక్కువ, సో -2. క్రాస్ అడిషన్ చేయండి. 9 1 2, ఆన్సర్ ఈజ్ 7. How many zeros in your technique? 1 0. What is the last step? Product of the key numbers. -1 into -2, answer is +2. 70కి 2 యాడ్ చేస్తే answer is 72. We all know that 9 8s are 72. So this technique works. Without any explanation, నేను ప్రాబ్లమ్స్ ఆన్సర్స్ చేసుకుంటూ వెళ్ళిపోతాను, చూడండి. సో ఆన్సర్ ఈజ్ 7000 and 224. So answer is completed. So the next one, 81 into 82. The first answer is 6300 and the next answer is 270 and last answer is 72. So answer is 6642. నేను ఎంత స్పీడ్గా రాయగలుగుతున్నానో మీరు అంతే స్పీడ్గా చేయగలరు. ఇట్ రిక్వైర్స్ లిటిల్ బిట్ ప్రాక్టీస్, దట్స్ ఇట్. ఓకే, ద లాస్ట్ కాన్సెప్ట్ ఈస్ అబోవ్ ఇంటూ బిలో కాన్సెప్ట్. లాస్ట్ బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్ దిస్ కాన్సెప్ట్ విల్ ప్రొడక్ట్ ఆల్ ద నెంబర్స్ ఫ్రమ్ 80 to 120 using 100 technique. Just look at the one example. We have to multiply 109 to 93. What is the key number for 109? Yes, it is 9. What is the key number for 93? Yes, 93 is 7 less than the 100, so the key number is -7. The procedure remains same. What is the first step? 109 కి -7 యాడ్ చేయాలి, ఆర్ ఎల్స్ 93కి +9 యాడ్ చేయాలి. ఏది చేసినా ఒకటే. 109 -7, ఆన్సర్ ఈజ్ 102. or 93 + 9, answer is 102. How many zeros you have left with?
2 zeros. What is the last step? Product of key numbers. Here key numbers are +9 and -7. Product of a positive number and a negative number leads to a negative number. So plus into minus minus, 9 sevens are, answer is 63. So what is the answer? 10137. This is how you have to find the answer. సో ఎబో ఇంటూ బిలో కాన్సెప్ట్కి వచ్చేటప్పటికి ఏమైంది? సబ్ట్రాక్షన్ చేయాల్సిన రిక్వైర్మెంట్ వచ్చింది. ఎప్పుడైతే నెంబర్స్ అనేవి మారుతున్నాయో టెక్నిక్ అనేది మారుతూ వస్తుంది. ఎందుకంటే ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ద కాన్స్టెంట్ స్పీడ్ మనం మెథడ్స్ చేంజ్ చేస్తూ ఉండాలి. కానీ రెగ్యులర్ మ్యాథమెటిక్స్ నేర్చుకునేటప్పుడు ఏం చేస్తామంటే ఒక కాన్స్టెంట్ ప్రొసీజర్ నేర్చుకున్నాం, అది నెంబర్ మారుతుంటే టైంని మార్చేస్తూ ఉంటుంది. కానీ వేదిక్ మ్యాథమెటిక్స్లో ఏంటంటే నెంబర్ పెట్టి టెక్నిక్ని మారుస్తాం, కానీ టైంని కాన్స్టెంట్గా ఉంచడానికి ట్రై చేస్తాం. సో దిస్ ఈజ్ హౌ వేదిక్ మ్యాథమెటిక్ వర్క్స్. ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తున్నప్పుడు కూడా మీరు ఎక్కువ కన్ఫ్యూజన్ ఏమీ అవ్వద్దు. ఇక్కడ 200 ఉంది కదా, 200లో 100 పక్కన పెట్టేయండి. సో ఆన్సర్ 101 ఉంటుంది స్టార్టింగ్. సో నేను సబ్ట్రాక్షన్ కూడా లెఫ్ట్ నుంచి రైట్గా చేస్తాను. సో 102లో 100 పక్కన పెట్టేశాను. ఆ 100 కింద ఉన్న 63ని బ్యాలెన్స్ చేస్తుంది, నో ఇష్యూ. సో ఐ హ్యావ్ లెఫ్ట్ విత్ 101 ఆన్సర్. అండ్ 100లోంచి 63 తీయాలి. 100లోంచి 63 తీస్తే 37, ఈజీ ఆన్సర్. లెట్స్ లుక్ ఎట్ ద ఫ్యూ మోర్ ఎగ్జాంపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ టు మల్టిప్లై 114 into 96. వాట్ ఈస్ ద కీ నెంబర్స్? నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయను, ఫాస్ట్గా రాసుకుంటూ వెళ్ళిపోతాను. +14 -4 ఆర్ ద కీ నెంబర్స్. 114 నుంచి 4 సబ్ట్రాక్ట్ చేయాలి, లేదా 96కి 14 యాడ్ చేయాలి. ఆన్సర్ ఈజ్ 110 అండ్ వీ హ్యావ్ లెఫ్ట్ విత్ 2 zeros బికాజ్ యూ ఆర్ యూజింగ్ 100 టెక్నిక్. లాస్ట్ స్టెప్ ఈజ్ 14 4s are. సో 14 4s are -56. నేను ఆల్రెడీ చెప్పాను, సబ్ట్రాక్షన్స్ ఎప్పుడు కూడా రైట్ నుంచి లెఫ్ట్కి ట్రై చేయొద్దు. ఇప్పుడు కూడా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నా సరే నువ్వు లెఫ్ట్ నుంచి రైట్కి సాల్వ్ చేయడానికి ట్రై చేయి. ఇక్కడ ఒక 1000 ఉంది, 1000లోంచి 100 పక్కన పెట్టాయి. సో ఆన్సర్ ఏమవుతుంది? 109 అవుతుంది. సో 110లోంచి ఒక 100 పక్కన పెట్టేసావు, 109. 100లోంచి 56 తీస్తే ఎంత? 100లోంచి 56 తీస్తే ఎంత? ఆన్సర్ 44. సో ఆన్సర్ ఈస్ కంప్లీటెడ్, 10944. సో సబ్ట్రాక్షన్స్ ఆల్సో హ్యావ్ టు పెర్ఫార్మ్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్. జస్ట్ లుక్ ఎట్ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్. హియర్ ద కీ నెంబర్ ఈస్ +7, హియర్ ద కీ నెంబర్ ఈస్ -12. So 107 -12 or 87 + 7. Anything is, answer is 95. How many zeros you have left with? 2 zeros. What is 7 12s are? 7 12s are 84. Which 84? -84. Why? Because minus into plus minus. జస్ట్ ఒక 100ని పక్కన పెట్టేయండి. 95 100లో ఒక 100 పక్కన పెట్టేస్తే 94. 100లోంచి 84 తీస్తే ఆన్సర్ ఈజ్ 16. విత్ ఇన్ 2 steps you can conclude the answer, but you have to habituate to the concept which we have learned from the earlier classes. Look at the 2 more examples. We have to multiply 117 into 83. What are the key numbers? +17. What is the key number for 83? It's a -17. So 117 -17 or 83 + 17, anything is, answer is 100. And how many zeros we have left with? 2 zeros. And last we have to perform +17 into -17, again near tens concept. సో 80 to 120 నెంబర్స్ నువ్వు మల్టిప్లై చేయాలంటే నియర్ టెన్స్ కాన్సెప్ట్ నీకు కొంచెం ప్రొఫిషియన్సీ వస్తే చాలు, ఇక్కడ చాలా ఈజీగా చేయొచ్చు. సో అగైన్ ఏం చేస్తావు? వచ్చిన రిజల్ట్ అనేది మైనస్ చేయాలి. 17 + 7, ఆన్సర్ ఈజ్ 2410. వై? బికాజ్ యూ ఆర్ యూజింగ్ టెన్స్ టెక్నిక్ నౌ. నెక్స్ట్ 7 7s are 49. సో టోటల్ వచ్చిన రిజల్ట్ని మైనస్ చేయాలి. సో ఆన్సర్ ఈజ్ 289 సబ్ట్రాక్ట్ చేయాలి. ఇప్పుడు నేనేం చేస్తాను తెలుసా? 300 పక్కన పెడతాను. 10,000 నుంచి 300 పక్కన పెడితే ఫస్ట్ ఆన్సర్ 97.
300 ఎప్పుడైతే పక్కన పెట్టానో 300 200 క్యాన్సిల్ అవుతుంది, 100 రిమైండర్ ఉంటుంది. 100లో 80 క్యాన్సిల్ అయిపోతే ఇంకా 20 రిమైండర్ ఉంటుంది. 20లో 9 పోతే ఇంకా ఆన్సర్ 11 ఉంటుంది. సో ఇలా కాలిక్యులేషన్స్ చేయడం అలవాటు చేసుకోవాలి. లుక్ ఎట్ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్. 112కి కీ నెంబర్ +12 అండ్ 82కి కీ నెంబర్ -18. సో 112 నుంచి -18 అని సబ్ట్రాక్ట్ చేయండి, లేదా 82కి +12 అని యాడ్ చేయండి. నాకు ఇక్కడ రైట్ టు లెఫ్ట్ యాడ్ చేయడం చాలా ఈజీ. 82 + 12 ఆన్సర్ ఈజ్ 9400 అండ్ minus into plus minus 12 18s are again near tens concept. 12 plus 8 20, 2 8s are 16, so total 12 18s are 216. So we have to subtract 216. మీరు 300 పక్కన పెట్టండి. ఫస్ట్ 300 పక్కన పెట్టేస్తే 9100. 300లో 200 పోతే ఇక 100 ఉంది, 100లో 10 పోతే 90 ఉంది, 90లో 6 పోతే ఆన్సర్ 84. This is how you have to solve the answers from 80 to 120 numbers. నేను ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఈ ఎగ్జాంపుల్స్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఒక 10 మోడల్స్ కానీ మీరు ప్రిపేర్ అవ్వగలిగితే 80 to 120 మల్టిప్లికేషన్స్ అనేవి మీకు చాలా ఈజీ అయిపోతాయి. సో ఈ వీడియోని పాస్ చేసి ఈ 6 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో నాకు పోస్ట్ చేయండి. నేను ఎన్ని కాన్సెప్ట్స్ ఎన్ని మెథడ్స్ నేర్పినా ఈ 3 స్టెప్స్ మాత్రం మర్చిపోద్దని చెప్తాను. అదేంటంటే క్రాస్ ఎడిషన్, నెంబర్ ఆఫ్ జీరోస్ అండ్ కీ నెంబర్స్ మల్టిప్లికేషన్. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ మై వీడియో.